హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈరోజు మన కుకింగ్‌లో చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ మిల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాము. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకున్నారనుకోండి చాలా బావుంటుంది. దీనికోసమని ఒక రూ. 10 ఆశీర్వాద్ మిల్ మేకర్ ప్యాకెట్ తీసుకున్నాను. మిల్ మేకరు ఇన్‌స్టంట్‌గా చేసేసుకుందాం అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదనుకుంటే నార్మల్ నీళ్ళేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతది. ఇది నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నామనుకోండి మిల్ మేకర్ అనేది చప్పదనం రాకుండా ఉంటది. చాలా బావుంటది. చాలా హెల్తీ కూడా మిల్ మేకర్ కర్రీ. కర్రీ కోసము 2 బంగాళదుంపలు, ఒక టమాటీ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే చూడండి మన మిల్ మేకర్ ఆల్రెడీ 10 నిమిషాల్లోనే ఎంత మంచిగా నానిపోయిందో. ఇది వాటరు ఇట్లా పిండేసుకొని పూర్తి గట్టిగా పిండకూడదు. లైట్‌గా పిండాలి. పిండేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అవి నానేలోపు బంగాళదుంపలు 2 కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం లైట్‌గా మసాలా తయారు చేసుకుందాం రండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం, వెల్లుల్లి కొంచెం కొంచెం ఏసుకొని కొంచెము కచ్చా పచ్చాగా ముందు పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా పేస్ట్ చేసుకున్న తర్వాత, మనం కట్ చేసుకున్న టమాటీ ఒకటే తీసుకున్నాం గదా! అది కూడా వేసుకొని, ఇలాగా లైట్‌గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పదండి కర్రీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టుకొని, ఒక 2 స్పూన్ల ఆయిలేసుకోవాలి. తగినంత మీకెంత నచ్చితే అంత ఏసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. మన ఛానల్‌లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్‌ని ఫాలో చేయండి. చూడండి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడాను మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం మూత పెట్టేసామనుకోండి అది మాడిపోతది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. మనం చేసుకున్న కర్రీ చపాతీలోకి బావుంటది. అలాగే రైస్‌లో కూడా చాలా బావుంటుంది. చూడండి మనం వేపుతూ ఉండగానే ఆయిల్ పైకొచ్చేసింది. దీంట్లోనే ఈ సమయంలోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకున మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలున్నాయి కదా! అవి కూడా వేసుకొని మసాలా మొత్తం దానికి పట్టేంత వరకు వేపుకోవాలి. తర్వాత మిల్ మేకర్ కూడా వేసుకొని, దానికి కూడా మసాలా బాగా పట్టేంత వరకున బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం దానికి పట్టాలి. ఈ కొంచెం వేగటం వలన వేగిన తర్వాత కొంచెం వాటరేసి ఉడికించుకుంటే కర్రీ అన్నది బావుంటది. చాలా చాలా టేస్టీగా ఉంటది. అలాగే మిల్ మేకర్ అనేది చాలా హెల్తీ. పిల్లలకన్నదైనా ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా సరే మిల్ మేకర్ పెట్టడం వలన చాలా మంచిది. చూడండి మసాలా మొత్తం పట్టేసింది. ఈ టైంలోనే దానికి మనకి బంగాళదుంప ఇంకా ఉడకాలి గాబట్టి తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నేను వాటరేసాను. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసాను. మూత పెట్టుకొని ఒక 10, 15 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలోనే ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా మన కర్రీ ఉడకలేదు. ఇంకొంచెం సేపు ఉడికిస్తే గాని అయిపోతుంది కర్రీ. మనం కర్రీ ఏదైనా సరే పెట్టేటప్పుడు అలా పెట్టేసి ఉంచకూడదు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఉడకలేదు. కొంచెం సేపు ఉడికించామనుకోండి మన కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసాను చూడండి. ఇగురు దగ్గరగా వచ్చేసింది. ఈ టైంలోనే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. చాలా హెల్తీ మిల్ మేకర్ ఆలు కర్రీ. ఆలు లేకపోయినా మిల్ మేకర్ ఒకటేసుకొని సరే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ ఎగ్స్ పాయింట్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. కర్రీ మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడానా.